నమస్తే. మనము విద్యారణ్య స్వాములు వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. ఈ వేదాంత పంచదశిలో ఆ మహానుభావుడు చెప్పింది ఏంటి అంటే, ఆ మహానుభావుడు ఉపనిషత్తులు, ఆ తర్వాత యోగ వాసిష్టం, తర్వాత మనం అవస్థాత్రయం అంటుంటాం కదా, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ప్లస్ ఉపనిషత్తులు, ఈ మూడు. అవి కాకుండా ఆత్మకు సంబంధించిన చాలా రకాల గ్రంథాలు చదివి, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఏంటి, మనం నాస్తికవాదం, ఆ తర్వాత కర్మవాదం. కర్మవాదం అంటే హాయిగా చెయ్యి, తిను, ఉండు, నువ్వు ఎవరు చూసి వచ్చారు, ఎవరు చెప్పారు అనేది కర్మవాదం. ఆ తర్వాత ద్వైతం అంటే ఏంటి, ఈ జైనిజం, బుద్ధిజం. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే శివభక్తుల యొక్క శివాద్వైతం ఒకటి ఉంది, విశిష్టాద్వైతం ఒకటి ఉంది, ద్వైతం ఉంది. ఇన్ని విషయాలు ఆయన అవగాహన చేసుకొని ఆయన దాదాపుగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఈ ఒక్క పంచదశి అర్థం చేసుకుంటే ఇంకా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటి, అసలు పరమాత్మతత్వం అంటే ఏంటి అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. సరే, ఇంకొక చిన్న మాట, అసలు ఎవరు ఈ ఈ విధంగా అర్థం చేసుకుంటారు, ఎవరు అర్థం చేసుకుంటారు అంటే, మొట్టమొదట ఏంటి, ఈ భౌతికంగా అనుభవించి 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 ఇంకా మనకి ఏం అవసరం లేదు, ఏముంది ఏం చేసినా అనేటువంటి ఒక వైరాగ్యం వచ్చి, అంటే ఏంటి వైరాగ్యం, మళ్ళీ రెండు పదాలు ఉన్నాయి ఈ బుక్లోనే ఆయన వాడారు, డిస్పాషను, డిప్రెషను. అంటే ఏంటి, సపోజ్ నాకు ఏదైనా ఒక జబ్బు చేసింది, నేను తినకూడదు, అప్పుడు నేను మానేయడం జరిగింది. అంటే తినాలని నాకు మనసులో ఉన్నది, కానీ తినే ఇంట్రెస్ట్ లేదు, తినకూడదు, తింటే నేను చచ్చిపోతా. అది అది దాన్ని ఏమంటారంటే డిస్పాషన్ అంటారు. సారీ, దాన్ని డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ అంటే ఏంటి, వైరాగ్యం అనమాట. అంటే ఒక రకంగా నేను ఈ పని చేయకూడదు కాబట్టి నేను ఇంకా చేయలేను, నేను చేస్తే చచ్చిపోతాను అనుకునేది, అది ఒక రకమైన వైరాగ్యం. అది కాదు కావాల్సింది, డిస్పాషన్ కావాలి. అంటే ఏంటి, నీకే అనారోగ్యం లేదు, నీ కంటి ముందు అన్నీ ఉన్నాయి, ఏదైనా నువ్వు అనుభవించవచ్చు, నువ్వు ఏదైనా చెయ్యొచ్చు, కానీ దాని మీద నీకు ఒక జ్ఞానం వచ్చేస్తుంది అనమాట. ఒక నిరాసక్తతను కూడా అనడు, నిరాసక్తత కనుక ఇండిఫరెన్స్ అంటారు. ఇండిఫరెంట్ అంటే ఏంటి, ఉండని ఏముంది, అది ఉన్నంత మాత్రాన మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు కదా అనేటువంటి ఒక విషయం వస్తుంది. దాన్నేమో డిస్పాషన్ అంటారు. ఈ డిస్పాషన్కి డిప్రెషన్కి డిఫరెన్స్ ఏంటి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏంటి, అది ఏదన్నా తింటే చచ్చిపోతామనే భయం వస్తుంది. ఈ డిస్పాషన్లో ఉన్న వాళ్ళకేంటి, హాయిగా తింటారు, వాళ్ళకి ఏం కాదు. ఈ తినేది కూడా ఎలా తింటారు, ఈవెన్ ప్రతి ముద్ద, అంటే ప్రతిది మొమెంట్. మనం ఇప్పుడు కొత్త పదాలను వస్తున్నాయి కదా, మొమెంట్లో ఉండండి, ఈ క్షణమే అంటారు కదా. ఈ క్షణం అంటే ఏంటి, వర్తమానం, ప్రస్తుతంలో నువ్వు ఏది చేస్తుంటే అది, ఏమి తింటుంటే అది, ఏమి మాట్లాడుతుంటే అది, అది చాలా ఆనందంగా వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. అది జ్ఞానం అంటారు. ఎక్స్ప్లోర్ చేయటం అంటే ఏంటి, హ్యాపీనెస్ కోసం పరిగెడితే డిప్రెషను. హ్యాపీనెస్ను నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తావు అంటే ఏంటి, 24 గంటలు నువ్వు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, అది జ్ఞానం అంటారు. మరి ఈ జ్ఞానం అని ఏంటి, ఎట్లా కనుక్కోవాలంటే, ఎప్పుడు నేను ఆహా ఓహో అని ఎంజాయ్మెంట్లు చేస్తూ పార్టీలు చేసుకోవాలా, కాదు. నువ్వేంటి, ఎవరి మీద ఏ విషయంలో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వవు, ఒకటి నంబర్ 1. రెండోది ఏంటి, ఎవరి దగ్గర నుంచి కూడా నేను వాళ్ళకి అది చేశాను, ఇది చేశాను, వాళ్ళు నాకేం చేయటం లేదు అని చెప్పవు. అంటే ఏంటి, అది ఒకటి. నీకు ఏ ఛాయిస్లో ఉండవు, నీ ముందు ఏది ఉంటే అది నీకు హ్యాపీగా తీసుకొని ఉంటావు. ఇప్పుడు మనం ఆడవాళ్ళు షాపుకి వెళ్ళి చూస్తుంటారు చూడండి, ఈ రంగు ఉండాలి కానీ ఈ పళ్ళు ఉండకూడదు, ఈ పళ్ళుకి ఇది వేళ్ళాడకూడదు, ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ ఉండాలి. ఒక్క చీర కొనడానికి ఒక 10-15 రోజులు ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా మనకు పరిచయం ఉన్నారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ ఊహలో అలా జరగాలి అన్నట్టు ఉంటుందన్నమాట. అంటే అప్పుడేంటి, వాళ్ళు ఈ చీర కట్టుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు. అప్పుడు ఎవ్వరు మెచ్చుకోలేదనుకో, ఈ చీర 15 రోజులు కష్టపడి దానికి ఆ డిజైనింగ్ ఈ డిజైనింగ్ గుర్తించి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరో ఒకళ్ళిద్దరు పట్టించుకోవచ్చేమో, అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంత అవసరమా, దీనికోసం నేను ఇంత పని చేశాను కదా అని బాధపడతారు. అంటే ఎందువల్ల వచ్చింది, హ్యాపీనెస్ అనేది ప్రస్తుతంలో ఉందనేటువంటి అవగాహన లేదు. అంటే ఈ పని చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది అనేటువంటి అవగాహనలో పరిగెడుతూ ఉంటారు. మరి ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే ఏంటి, ఈ భౌతికంగా కనపడుతున్నటువంటి అన్ని విషయాల మీద ఒక అవగాహన వచ్చి, మనకు వచ్చినటువంటి అనుభవాల్లో మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు మనకు ఒక స్ట్రగుల్ జరగాలి మన మనసులో నుంచి. అసలు ఏంటి ఈ ప్రపంచం, ఏంటి ఈ జీవితం, ఏంటి అసలు నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ చూసి సృష్టి చేశారు, అసలు నేను ఎలా పుట్టాను,
మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, అసలు ఏంటి గోలంతా అనేటువంటి ఒక అంతర్మథనం జరగాలి. ఇప్పుడు మన వాళ్ళు కూడా అంటుంటారు కదా, ఇంటీరియరైజేషన్ అని. ఇంటీరియరైజేషన్ అంటే ఏంటి? లోపల ఒక రకమైన ఆలోచనలు వచ్చి గడబిడగా ఉంది, బయట చూస్తేనేమో బయటకు వెళ్ళి మాట్లాడటం అంత వ్యవహారం చేస్తే ఇంకొక రకంగా గొప్పగా చేస్తున్నాం. అంటే ఏంటి, ఇటువంటివన్నీ ఏంటి అనేటువంటి ఒక తపన వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది. అంటే ఏది చూసినా నీకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నాకు ఇంత వయసు వచ్చింది, ఏముంది ఇంకా 10 ఏళ్ళకి ఏం జరుగుతుంది, 5 ఏళ్ళకి ఏం జరగబోతుంది, తర్వాత వేరే వాళ్ళ జీవితాల్లో ఏం జరగబోతుంది, అవన్నీ మనకు తెలిసిపోతుంది. అంటే ఏంటి, భౌతిక జీవితం గురించి మనకు ఒక అవగాహన వచ్చేసింది. కానీ అవగాహన వచ్చినా ఈ భౌతికం మనని బాధపట్టనంత స్థితికి వెళ్ళామా, ఎందుకు వెళ్ళలేదు, ఎలా వెళ్ళాలి, అటువంటి అంతర్మథనం జరగడాన్నే ఆధ్యాత్మిక సాధన అంటారు. ఆధ్యాత్మిక సాధన అంటే ఇంకేం లేదు, మనల్ని ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఏమంటారు, ఏంటండి మీరు బాగానే ఉన్నారు, మేమేంటి ఏం చేయాలి అంటే, ఏం చేయదయ్యా, చుమ్మా యుప్ప అని ఏదో తమిళ పదం మీద వాడారంటే నోరు మూసుకొని ఉండు, అంతకంటే ఇంకేమీ లేదు అంటాడు. ఈ నోరు మూసుకొని ఉండు అనేటువంటి వ్యవహారానికి చాలా పెద్ద అర్థం ఉంది. ఎందుకు పెద్ద అర్థం ఉంది? ఈ నోరు మూసుకొని ఉండేవాళ్ళు ఎవరు? పరమాత్మతత్వం, అంతే కదా. ఆయన ఎవరన్నా ఇట్లా ఉన్నాడని ఎవరన్నా చూసారా? ఊహించుకున్నాం అంతే. నరసింహస్వామిని ఊహించుకున్నారు కొంతమంది, ఆంజనేయ స్వామిని ఊహించుకున్నారు, అమ్మవారిని ఊహించుకున్నారు, ఈశ్వరుని ఊహించుకున్నారు. నిజం చెప్పాలంటే ఏంటి, ఆ ఒక్క భగవతత్వం ఒక చిన్న రాయిలోనే ఉంటుందా? కాదు. అంటే ఏంటి, వాళ్ళ ఊహ అనమాట. మంచిదే, ఆ ఊహను కూడా చెడ్డని చెప్పటల్లా. దాని పేరు కూడా ఆవాస బ్రహ్మ అనేది ఒక పదం కూడా వాడారు. కనీసం అట్లా ఊహించుకుంటూ అన్న మొదలు పెడితే సత్యమైందనేటువంటి విచారణకు వెళతావు అన్నాడు. అవి కూడా తప్పులేదు, ఈ ఏమీ తప్పులేదు. ఈ వేదాంత పంచదశలో ఈ మహానుభావుడు వాడుకున్నటువంటి వ్యవహారం ఏంటంటే, ఈయన స్థితి ఏంటంటే, ఈయన చెప్పింది అద్వైత వేదాంతం. ఇప్పుడు ఎన్ని వేదాంతాలు ఉన్నాయి? ఇప్పుడు ఎప్పుడైతే సృష్టి మొదలైందో, సృష్టి మొదలైనప్పుడు పాపం ఏంటి, ఫస్ట్ మనం ఒకసారి ఇంట్రడక్షన్లో ఎప్పుడో మాట్లాడుకుంటున్నాం, జంతువులాగా ఉన్నాడు, వాళ్ళకి ఏం తెలియదు, ఏదో టయానికి ఆహారం దొరికింది, ఏదో టయానికి మైదనం అయింది, ఏదో పిల్లా పీచబెట్టారు, వృద్ధాప్యం వచ్చింది, పోయినారు, అంతవరకు ఏమీ సమస్య లేదు. అంటే ఇప్పుడు కూడా ఇన్ని పదాలు వాడడం బాగుండదు, కానీ అంటే ఎక్స్టర్నల్ లైఫే సత్యం అనుకున్నప్పుడు ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే దానికి ఏదో ప్రయత్నం చేస్తారు, కింద పడతారు, మీద పడతారు. కాకపోతే అందరికీ భగవంతుడి దయ వల్ల అందరికీ ఉన్నది ఒకే ఒక పరికరం ఏంటి, మనస్సు అనండి, బుద్ధి అనండి, ఆ రెండు మనందరి దగ్గర ఉన్నాయి. అంటే ఏంటి, ప్రతి వాళ్ళకి పనిచేస్తున్నది ఏంటి, మనసు పనిచేస్తుంది. మనసు అంటే ఏంటి, ఆలోచనలు పనిచేస్తున్నాయి. ఆలోచనలకు అనుగుణంగా ఏం చెయ్యాలా అని బుద్ధి పనిచేస్తుంది, అంతే కదా. బుద్ధి అంటే ఏంటి, నిశ్చయాత్మకం, ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని స్టాంప్ వేసేది బుద్ధి. మరి అందరికీ ఒకే స్టాంప్ వేయచ్చు కదా, వెయ్యదు. ఎందుకు వెయ్యదు? ఎవరి మనసులో ఆలోచనలు తేడా ఉన్నాయి, భేదంగా ఉన్నాయి. అందుకని ఆ భేదానికి అనుగుణంగానే బుద్ధి స్టాంప్ వేస్తుంది. అదో పెద్ద టాపిక్, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, ఈ మహానుభావుడు చెప్పింది ఏంటి, అద్వైత వేదాంతం. ఇప్పుడు అద్వైత వేదాంతానికంటే ముందు కూడా ఏదో మాట్లాడుతున్నాం కదా. అంటే ఏంటి, ఎప్పుడైతే నేను పుట్టాను, నేను పోతున్నాను, తర్వాత నేను సంపాదించిందంతా ఏం కావాలి, తర్వాత అనవసరంగా అనుకోకుండా జబ్బులు వస్తున్నాయి, తర్వాత భూకంపాలు వస్తున్నాయి, అంతే కదా, ప్రకృతికి సంబంధించి తుఫాన్లు వస్తున్నాయి, మొన్న కరోనా వచ్చింది, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ వస్తున్నాయి. దేనికి వస్తున్నాయి అనేటువంటి ఒక ఘర్షణ మొదలుపెట్టి మన కంటికి ఏం కనపడుతున్నాయి, మన కంటికి కనపడుతున్నది 5 పంచభూతాలు కనపడ్డాయి, అంతే కదా. భూమి మీద మనం ఉన్నాము, నీళ్లు ఉండబట్టి పంటలు పండుతున్నాయి. ఆ తర్వాత పైనుంచి సూర్యుడు ప్రసరింపజేస్తున్నాడు కాబట్టి మొక్కలకు కానీ మనకి కానీ ప్రాణశక్తి అందుతున్నది. ఆ తర్వాత మనకేంటి, గాలి వస్తుంది, గాలిని మనం అనుభూతి చెందుతున్నాము. తర్వాత ఖాళీలో మనం ఉన్నాం, అంతే కదా. పైకి చూస్తే ఖాళీయే కదా. ఇప్పుడు కుర్చీ వేసుకున్న ప్రదేశం మీద ఒకవేళ ఇది కాంప్లెక్స్ కావచ్చు, ఏమున్నా ఒక ఖాళీలో మనం ఉన్నాము. ఈ 5 మనిషికి కనపడుతున్నాయి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఈ 5కి పూజ చేయడం మొదలుపెట్టారు. చెట్టుకు పూజ చేశారా, మొక్కలకు పూజ చేశారా, తర్వాత వాళ్ళ అనుభవానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక చిన్న రాయిని పెట్టి ఆ రాయికి ఏదో రంగులు బొంగులు వేసుకొని అట్లా మొదలుపెట్టి మనది కానిది ఏదో ఒక దైవత్వం ఉంది అనేటువంటి ఒక ప్రాసెస్ మొదలుపెట్టారు. వాటిని పంచభూతాలుకి చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇంకా కొంచెం వచ్చిన తర్వాత ఏంటి, కనుక్కోడకుండా ఒకరికి మధ్య కమ్యూనికేషన్ కనుక్కున్నారు, అంతే కదా. అంతకుముందు భాష లేదు కదా, అన్నీ ఇవల్యూషన్లో వచ్చిందే కదా. ముందే ఉంది ఓ అని అరుచుకుంటుండేవాళ్ళు, అంతే పాపం. తర్వాత ఏంది, ఒక మనిషికి ఒక భాష, అంటే ఈ భాషతో నువ్వు కమ్యూనికేషన్ చెయ్యొచ్చు అని కొన్ని పదాలు కనిపెట్టారు, అంతే కదా. ఇప్పుడు క్యారెట్ అన్నారు, క్యారెట్ అంటే ఏందో అదొక పదం, ఎవరో కనిపెట్టిందేగా. ఇదిగో అన్నం ఉడికిన తర్వాత అన్నము అన్నారు. దీనికన్నిటికీ మూలం ఏంటి,
మూల భాష ఏంటంటే ఎవరైతే ఈ కనిపెట్టడము ఈ చెయ్యడము వాళ్ళందరినీ ఏమంటారంటే వాళ్ళు ఏ కోరిక లేకుండా సమాజానికో లేకపోతే మనుషులకో వాళ్ళ గురించి వాళ్ళు కనుక్కోవటానికో ఇప్పుడు భౌతిక ఎంత సుఖంగా ఉండాలని భౌతికంగా మనం ఎట్లా పరిశోధనలు చేస్తున్నామో ఎలా మనం సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అసలు దైవత్వం ఉందా అని పరిశోధనలు చేసే వాళ్ళని కూడా శాస్త్రవేత్తలనే అంటారు. వాళ్ళని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటే వీళ్ళు భౌతిక శాస్త్రవేత్తలు. భౌతిక శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు రెండూ సమంగా నడుచుకుంటూనే వస్తున్నారు, అంతే కదా. భౌతికంగా పలికే పట్టే కదా ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో మన అవగాహనకి ఇంటర్నెట్ వచ్చింది. ఎట్లా వచ్చింది? మా మహానుభావులు చేసినటువంటి పరిశోధనే. అలాగే భగవతత్వానికి కూడా నువ్వు సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్లో యానిమల్స్ లాగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఎవరికైతే బలవంతం ఉంటుందో వాళ్ళు ఇంకో బలహీనుణ్ణి లోబరుచుకోవటం మొదలుపెట్టారు, అంతే కదా. మనకి తెలిసిందే కదా హిస్టరీ. యుద్ధం చేయడానికి పోతారు, అక్కడ యుద్ధంలో రాజ్యాలు వాటితో పాటు రాణుల్ని కూడా లాక్కొని వచ్చేవాళ్ళు. ఉండి ఏదో జీవితమే ఉండాలనుకునే రాణులు ఉండేవాళ్ళు, లేని వాళ్ళేమో పాప సతీసహగమనో మంటల్లోనో కూడా చచ్చిపోయేవాళ్ళు. అంటే ఏంటి, బలవంతుడు బలహీనుని దోచుకుంటున్నారు. ఇటువంటి అప్పుడు ఈ మహానుభావులు ఆలోచించి కొన్ని సూత్రాలు పెట్టారు. ఆ సూత్రాలే సామాజికంగా మనం ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో నిజంగా మీకు చెప్పాలంటే చాలామంది ఇది కలియుగం అంటుంటారు. ఈ కలియుగంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి అత్యున్నతమైన యుగం ఎప్పుడూ లేదు, నాకు ఊహ కందిందైతే. ఎందుకు? ఫస్ట్ వచ్చింది ఏంటి, ఫస్ట్ వచ్చేసి త్రేతాయుగం, సత్యయుగం అన్నారు. ఆ సత్యయుగంలో ఉన్నది ఎవరు? ప్రహ్లాదుడు. ఆయన ఎవరు? హిరణ్యగర్భుడు. ప్రహ్లాదుని ఆయన పూజ కూడా చేసుకొని ఇలా నారాయణ అనే పదం వింటేనే తీసుకెళ్లి నీళ్ళలో పడేసి నిప్పుల్లో వేసి ఏనుగులతో తొక్కించి చంపించేశాడు. ఎవరు? పెద్ద రాజు తన సొంత కొడుకు కోసం. అంటే ఎంత ఆలోచన లేకపోవడము. అప్పుడేంటి, దాన్ని ఏమన్నారంటే తపస్సు యుగం అన్నారు ఆ కాలాన్ని. కొంతమంది వెళ్ళారు తపస్సులు చేసుకున్నారు. ఆ కాలంలో ఆ మహానుభావులు ఆ తపస్సు చేయబట్టే ఇప్పుడు ఇటు భౌతిక శాస్త్రం ఇటు ఆధ్యాత్మిక శాస్త్రం కూడా మనందరికీ అందుండొచ్చు. వాళ్ళు చేసినటువంటి కృషే. మనం ఎప్పుడు కృతజ్ఞత చూపించాలి అంటే మనం ఏ సుఖానికి మనం ఆనందంగా ఉంటున్నా, ఏ బాధ మనలో నుంచి తప్పిపోయినా మనకు ఫస్ట్ రావాల్సింది వినయం కృతజ్ఞత. ఈరోజు ఇలా మాట్లాడటం జరిగిందంటే అమ్మ నాన్న ఎంతో కష్టపడి వాళ్ళు చదివించి అంత చేస్తే కదా 4 అక్షరం ముక్కలు వచ్చాయి. అట్లాగే ఇంట్లో ఉన్న భర్త పిల్లలు అందరూ కోఆపరేట్ చేస్తే కదా ఇలా కూర్చొని అంటే ఏంటి, మనసు ప్రశాంతంగా ఉండబట్టేగా ఏదైనా చదివింది అర్థమైంది కానీ ఏదన్నా మాట్లాడదామని కానీ ఇవ చెప్పిందిలే ఇవేం చేసిందిలే మాకు తెలుసు అనేటువంటి స్థితి లేదు. అంటే ఏంటి, ఎంతమంది మన చుట్టూ ఉండి మనకి కోఆపరేషన్ చేస్తే ఆ కృతజ్ఞత మనకి ప్రతి చోట ప్రతి అణువణువు వ్యక్తమవ్వాలి. ఈవెన్ ఆకుని కొమ్మని చూసినా మనకు ఒక రకమైనటువంటి కృతజ్ఞత, ఒక ఆనందమైనటువంటి భావం మనలో నుంచి ఉప్పొంగాలి. అది దానికోసం కృషి చేసిన వాళ్ళని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ యుగం ఏం చెప్పాడు, సత్యయుగం అన్నాడు కదా. సత్యయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం. ఆ త్రేతాయుగాన్ని మంత్రయుగం అంటారనుకుంటా. మంత్రయుగం అంటే కదా అప్పుడే గింత్రాలు ఇప్పుడు వాల్మీకి రాసిన రామాయణం కానీ అంటే ఎట్లా ఈ మంత్రం శక్తి మనకి ఎట్లా వస్తుంది. మంత్రం అంటే ఏంటి, అక్షరం అనేది నోట్లో నుంచి వచ్చేది. అక్షరం అనేది నశించేది ఏంటి, ఈ భౌతిక జీవనం నశిస్తుంది, అంతే కదా. వాడు సంస్కృతంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు పాపం ఉపనిషత్తుల్లో ఆ రాసి పెట్టిన మంత్రాలు తర్వాత వచ్చినటువంటి మహానుభావులు వాటిని విశ్లేషణ చేసి మనబోటి ఆ పామరులకు అర్థం అయ్యేట్టుగా వాళ్ళు రాసి పెట్టారు. అంటే ఏంటి, అది అక్షరం. ఆ అక్షరం నశించదు. అందుకని అది వచ్చినప్పుడు అది మంత్రయుగం అంటారు. తర్వాత ఏంటి, రాముడు కాలంలో. కానీ అప్పుడు కూడా ఎవరు ఏమీ కరప్ట్ కాల, అంతే కదా. ఒక్క మాట ఎవరో అన్నాడు అని భార్యనే అక్కడ అడవులకు పంపించేసిన వాడు రాముడు అనమాట. అంటే తర్వాత వచ్చింది మళ్ళీ ద్వాపర యుగం. మళ్ళీ రావణాసురుడు కూడా ఉన్నాడుగా. రాముడు కాలంలో కూడా మంచివాళ్ళు అందరూ మంచివాళ్ళేం కాదుగా. అందరూ హింస చేసే రావణాసురుడేగా సీతాదేవిని ఎత్తుకెళ్ళింది. ఓకే, ఇంకా మూడోది వచ్చేంటి, మంత్రయుగం అయిపోయింది. మూడోది వచ్చేమో తర్వాతది వచ్చేమో తంత్రయుగం అంటారు. తంత్రయుగం అంటే ద్వాపర యుగం అంట. ద్వాపరయుగం తంత్రయుగం అంటే శ్రీకృష్ణుడు, అంతే కదా. అంత తంత్రమే, అంతే కదా. యుద్ధం చేసి నీకెందుకు నువ్వు గమ్మనుడు నేనుంటాను అన్నారు. వాళ్ళకి యుద్ధాలు చేసి చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయారు తంత్రయుగంలో, కనీసం డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి కూడా మనుషులు లేనంత పరిస్థితికి వెళ్ళిపోయినారట. అందరూ చచ్చిపోయినారు, అంతే కదా. అప్పటికే ఎంత వయసు, అర్జునుడికి ఏదో 80 ఏళ్ళు దాటినట్టున్నాయి, కృష్ణుడికి కూడా అంత వయసు ఉన్నదట. వాళ్ళందరూ కూడా అంటే ఏంటి, తంత్రం అంటే కూడా మళ్ళీ చెడ్డ పదం కాదు, టెక్నిక్స్ అనమాట. అంటే ఏంటి, ఈ సృష్టిలో అన్ని వివరం కనుక్కోవడానికి వాళ్ళు కొన్ని టెక్నిక్స్ ఉపయోగించారు అంటారు, అది తంత్రం. తర్వాత ఇప్పుడున్న మన కలియుగం ఏంటి, ఇది యంత్రయుగం, అంతే కదా. ఇప్పుడు యంత్రం ముందే కదా మనం మాట్లాడుతున్నాము, ఇది అనమాట. నేను చెప్తున్న విషయం ఏంటి అంటే, ఒక కలియుగంలోనే చెడ్డ లేదు,
ఎప్పుడైతే యంత్రయుగం వచ్చిందో మనకు అందుబాటుగా చాలా వచ్చేసాయి. అందుబాటులో లేనంత వరకు ఎవరు ఏమీ పట్టించుకోరు. అందుబాటులో ఉన్నారో అందరూ అనుభవించుకోవాలని అనుకుంటారు. ఏం తప్పు లేదు దానివల్ల. కాకపోతే ఈ అనుభవం అనేది ఎంతవరకు ఇది అవసరమో కాదు అనేటువంటిది మన బుద్ధిని ఉపయోగించమన్నారు. సరే, ఇప్పుడు మనం వేదాంతానికి వస్తాం. ఇప్పుడు వేదాంతంలో ఇంకా ఏం చెప్పారు? ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ నేను వేరు, పరమాత్మతత్వం వేరు అని చిన్నగా ఒక విగ్రహం, చెట్టు, కొమ్మ వీటన్నిటిని పూజిస్తూ చివరికి ఏ స్థితికి వచ్చేశారు? ఎక్కడో ఉన్నాడు, ఈశ్వరుడు సృష్టి చేశాడు, పట్టుకున్నాడు. ఆ ఈశ్వర సృష్టి ఇలా ఉంది, మనం పాపాలు చేయకూడదు, పుణ్యాలు చేయాలి. ఇదిగో ఈ ధర్మసూత్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇదిగో ఈ దేవుడికి ఇట్లా అనుష్ఠానం చేయండి, మీరు ఇలా అనుష్ఠానాలు పూజలు చేసుకోండి, ఇదిగో ఇట్లా నలుగురిని పేదవాళ్ళందరినీ ఇలా చూసుకోండి అని కొన్ని ధర్మాలంటే కర్మ, ధర్మ, మోక్షం చెప్పారు కదా. అర్థం కామం అనమాట. అంటే ఏంటి? సంపాదించుకోండి తప్పులేదు, కానీ ధర్మబద్ధంగా ఉండాలి. కామం తీర్చుకోండి తప్పులేదు. కామం అంటే కోరిక, ఒక మామూలు సంబంధాలే కాదు, అన్ని కోరికలు తీర్చుకోండి, కానీ అవి ధర్మబద్ధంగా చూసుకోండి. అలా చూసుకోకపోతే మీరే కష్టపడతారు అన్నారు. నిజమే. అంటే ఎవరి వాళ్ళ అనుభవమే. అంటే ఏంటి? మనసు ప్రశాంతంగా ఉండి మంచిగా ఉన్నప్పుడు దానివల్ల మనకి సుఖంగా ఉంటాము అనేది ఎవరి వాళ్ళ అనుభవంలోకే వస్తుంది. దాన్ని ద్వైతం అన్నాడు. అంటే ఏంటి? భగవంతుడు వేరే చోట ఉన్నాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, పైనుంచి చూస్తాడు అన్నాడు. తర్వాత ఎట్లా వచ్చింది? ఈ ద్వైతం కొంచెం ఈ మహానుభావులు, ఋషులు కొంచెం పాత మంత్రాలన్నీ మళ్ళీ ఒక పరిశీలన చేసుకొని మనకున్నదంతా ఎవ్వరికి చెప్పినా మనకి బేస్ ఏంటి? వేదాలే. వేదాలంటే 4 వేదాలు. ఈ 4 వేదాలు ఏంటి? ఉపనిషత్తుల సారమే. ఈ ఉపనిషత్తులన్నీ కలిపి ఒక్కొక్క ఉపనిషత్తు ఒక దాదాపు 1112 ఉపనిషత్తులు ఉంటే అవన్నీ దొరికినట్టుగా 4 వేదాలుగా చెప్పేసి దీంట్లోనే అసలు మనం ఎలా బతకాలి, అసలు కర్మ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, పాపం అన్నీ చెప్తున్నారు. ఇంకా చివరికి డైల్యూట్ చేసి ఏం చేశారు? ఇన్ని ఉపనిషత్తులు మీరు చదవలేరు, ఇన్ని వేదాల గోలికి మీరు రాలేరు అని చెప్పేసి మహానుభావులు మనకి భగవద్గీతను అందజేశారు. భగవద్గీతలో మనం ఎలా జీవించవచ్చు అని ప్రపంచానికి మొత్తం ఆ భగవద్గీత ఒక ఆధారం. తర్వాత పుస్తకాలు ఇవన్నీ నిజం చెప్పాలంటే ఉపనిషత్తులైనా అవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలే కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? అద్వైత వేదాంతం వచ్చాం. ఈ అద్వైతంలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అద్వైతంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటి? విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతంలో వాళ్ళు ఏం చెప్తారు? ఒక్క విష్ణుమూర్తి తప్ప ఇంకెవరు దేవుడు కాదంటారు. ఇప్పటికీ కొన్ని వీడియోలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంకా అంటే డ్రెస్సింగ్ నేను తప్పుపడ్డాడల్లా, అంటే ఎక్కడున్నాం మనం? అంటే ఏంటి? ఇంకా ఆ రకమైనటువంటి అంటే జీవన విధానం, బట్టలు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి. విష్ణుమూర్తిని చాలా సహజంగా ఎవరో చిన్న విమర్శ చేశారని అది కూడా పుస్తకంలో ఉన్నదే, వాళ్ళకి తెలిసి ఉండదు. పంచదశలో మొన్న ఆయన ఎవరు మాటలు చెప్పేస్తే తప్పే ఉంది. గరికపాటి నరసింహారావు గారు చెప్పిన మాట ఆయన సొంతంగా చెప్పింది కాదు. విష్ణుమూర్తి పరిస్థితి గురించి పంచదశలో రాశాడు, వేదాంత పంచదశలో రాసున్నది. అది ఆయన మాట్లాడాడని. ఇంకొకరు ఆమె పేరు కూడా నాకు తెలియదు, నేను ఒక 2 నిమిషాలు విన్నాను. చాలా దారుణంగా. అంటే ఎందుకు మన భారతదేశంలో మన హిందుత్వం అనేది ఏకత్వంలో భిన్నత్వం. మనం మానసికంగా విచారణ చేసి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని కనుక్కొని పోతూ ఉన్నది మన వేదాంతం. అంతే తప్ప నేను ఒక చోట ఒక విగ్రహాన్నో లేకపోతే ఒక ఉపవాసాన్నో లేకపోతే ఇంకోటో పట్టుకోమని మనకు చెప్పలే. నీకు ముందు అవసరమే ఈ విగ్రహం, తర్వాత ఎందుకు ఈ విగ్రహం వచ్చింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలన్నారు. ఇదే పంచదశలో ఆయన చెప్పారు. విష్ణువు అంటే ఏంటి? వ్యాపించినవాడు విష్ణువు. అంటే ఒక రూపం లేదు భగవతత్వానికి, మొత్తం సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకారతత్వం. సరే ఇదంతా విశిష్టాద్వైతంలో పాపం విష్ణుమూర్తి తప్ప ఇంకొకళ్ళు లేరు అనేది వాళ్ళది. అట్లాగే ఇంకొకటి శివాద్వైతం ఉంది, శివుడు తప్ప ఇంకొకటి లేదు అని శివాద్వైతులంతా వాళ్ళని కాశ్మీర్ వాళ్ళనమాట. విపరీతంగా వాళ్ళు కూడా ఈ అద్వైత వేదాంతాన్ని వండర్ఫుల్గా డెవలప్ చేశారు. ఇది ఎంత పీక్కి వెళ్ళిందంటే శివాలయం ముందు విష్ణుమూర్తి బండరాయిని తీసుకొచ్చి మెట్లుగా వాడారు. విష్ణాలయంలో వాళ్ళు శివభక్తులు ఇంకా మళ్ళీ ఘోరమైన వాళ్ళు, మనుషుల్ని చంపి పడేశారనమాట. అంటే ఏంటి? మతం గురించి అంత ఘోరాది ఘోరంగా కొట్టుకున్నారు. అంటే ఏంటి? ఇదంతా కూడా ఎందువల్ల జరిగింది? ఒకటి విషయాన్ని అర్థం చేసుకోకుండా మూఢత్వంగా ఏదో ఒక రిలీజియన్ని మనం అంటున్నాం కదా, అంతకంటే మూఢంగా సనాతన ధర్మంలో కూడా జరిగిపోయినాయి. అంటే ఏంటి? నమ్మకం అన్నమాట. సరే, కోర్స్ ఇప్పుడు మనం వాటిని అనేంత స్థితి మనకు లేదు. ఇప్పుడు ఈ మహానుభావుడు చెప్పింది ఏంటంటే అద్వైత వేదాంతం. ఎవరు? వేదాంత పంచదశ రాసినటువంటి మన విద్యారణ్య స్వామి వారు రాసినది
అద్వైత వేదాంతం. ఈ అద్వైత వేదాంతంలో చెప్పాను కదా, ఈయన మొత్తం అవస్థాత్రయం దగ్గర నుంచి మొత్తం పురాణాలు గిరాణాలు అన్నీ చేసి తర్వాత ఇంకా ఈయనకు మనకున్న అడ్వాంటేజ్ ఏంది, ఈయన పరిపాలనలో కూడా భాగస్వామ్యమైనాడు. కర్ణాటకలో ఆయన బుక్కరాయలు హరిహరాయలు పరిపాలించినప్పుడు ఈ మహానుభావుడు మంత్రిగా ఉన్నాడు. అంటే ఏంటి, భౌతిక విషయాలు కూడా అన్నీ ఆయనకు అవగాహన ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఇందులో ఆయన మొత్తం 15 టాపిక్స్ రాశాడు. 15 టాపిక్స్లో ఒకటేమో 5 5 వచ్చేమో భగవతత్వం అసలు ఎలా వ్యక్తమైంది, ఉండడం అనేది ఎలా జరిగింది అని 5 రాసున్నాడు. రెండోది వచ్చేమో దాన్ని నువ్వు ఎలా తెలుసుకుంటావు అని మన బుద్ధికి సంబంధించి రెండోది రాశాడు. మూడోది ఏంటి, ఎలా నీకు ఆనందం వస్తుంది అనేటువంటి విషయాన్ని రాశాడు. అంటే ఏంటి, ఫస్ట్ది వచ్చేమో వివేక పంచదశి, రెండోది వచ్చేమో దాన్ని ఏమంటారు జ్ఞాన పంచకం, మూడోది వచ్చేమో ఆనంద పంచకం అని రాశాడు. ఇప్పుడు మొదటిది వచ్చేంటి, సృష్టి వ్యక్తమైంది అంటాడు. అంటే ఏంటి, అసలు మళ్ళీ చివరికి వచ్చి ఏం చెప్తాడు, అసలు సృష్టి లేదు పో నువ్వే నెత్తినేసుకొని కూర్చున్నావు అంటాడు. దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు, వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి లాజిక్ ఇప్పటికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళంతా విచారణ చేశారు. ఇప్పుడు అసలు వాళ్ళు చెప్పింది వినడానికి అర్థం కాకపోవడానికే మన టైం వేస్ట్ అనుకుంటున్నాం. పోనీ ఎవరికైనా ఏదైనా చెప్దామనన్నా నీ పద్ధతులు వేరు, అసలు వేస్ట్, అంత దూరం ఏం లేదు, నీకు జ్ఞానం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయిందని ఇట్లా ఎవరన్నా పాపం చెప్పేవాళ్ళు ఎవరన్నా, ఆ మహానుభావులు ఎవరన్నా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని తిట్టిపోస్తుంటారు. అది కూడా అవసరం లేదు, నువ్వు విచారణ చేయమని చెప్పారు వాళ్ళు, నువ్వు ఏది నమ్మవాకమనే చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు, ఫస్ట్లో వివేకం ఏంటి, నీ వివేకాన్ని ఉపయోగించు, వివేకం ఉపయోగించి తత్వాన్ని తెలుసుకో. ఏంటి తత్వం అంటే ప్రపంచం అంతే కదా. ఫస్ట్ సృష్టి వ్యక్తమైంది ఎట్లా కనపడుతుంది, మళ్ళీ ఆ పంచభూతాలే కదా. వాళ్ళు ఫస్ట్ నుంచి పాపం ఏంటి పామరులు కృషి చేసినది పంచభూతాల మీదనే. అట్లాగే జ్ఞానం వచ్చిన తర్వాత మహారుషులు బేస్ పెట్టుకున్నది పంచభూతాలు. అంటే ఏంటి, బేసిక్ మారడల. వీళ్ళు ఏం చేశారు, ఈ పంచభూతాల గురించి ఇది ఒక ఘనీభవించిన పదార్థం అంతే కదా. భూమి ఉంది, నీళ్లున్నాయి, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉన్నాయి, ఈ 5 ఉన్నాయి కదా. ఈ 5కి ఏమైనా ఆలోచన ఉందో లేదో పాపం వాటికి ఏమైనా తెలుసా, ఉన్నాయి అంతే. భూమి ఉంది, స్వామీజీ శవం పడ్డా దానికి బాధరేషన్ లేదు, ఇంకా ఏమొచ్చినా దానికి వాళ్ళకేం ఇబ్బంది లేదు, అంటే డిఫరెన్స్ లేదు. అలాగే నీళ్లు ఉంది, ఎవరికైనా నీళ్ళకేం పెద్ద తేడా లేదు. సైక్లోన్ వచ్చిందంటే స్వామీజీ లేనా పోతారు, మనమైనా పోతాం, ఎవరైనా పోవాల్సిందే. అట్లాగే థండర్స్ వస్తుంటాయి కొన్ని కంట్రీస్లో, ఎవరైనా పోతారు. అలాగే శబ్దము అంతేగా, ఉరుములు మెరుపులప్పుడు శబ్దాలు వస్తాయి కదా. అంటే ఏంటి, ప్రకృతికి ఏం పెద్ద తేడా లేదు. నేను ఇంత ధ్యానం చేశాను కదా, నేను పోనా అంటే నువ్వు పోతావు, ఏం పోకుండా. కాకపోతే ఏంటంటే ఇది సత్యమా అసత్యం అనేటువంటి అవగాహన వచ్చింది కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకపోవచ్చు. అసలు పడకుండా ఏం ఉండదు, శరీరం ఉంది కదా, ఆకలేసి వస్తుంది కదా. ఆకలేస్తే నేను తినను అంటే వాళ్ళకి అన్ని ఐటమ్స్ కావాలనుకుంటే కనీసం అరటిపళ్ళన్నా తిని బతకాలిగా. అంటే ఏమి తేడా లేదు ఇక్కడ, అంటే సృష్టిలో. అందుకని ఘనీభవించినవన్నీ కూడా పంచభూతాలు. మరి ఈ ఘనీభవించిన పంచభూతాలని ఉండడం అన్నాడు, దాన్నే బ్రహ్మాండం అన్నారు. బ్రహ్మాండం అంటే లేదు, బ్రహ్మ అండం అంటే పెద్ద అండం. అంటే ఏంటంటే అన్ని గుండ్రమైనటువంటి ఆకారాలతో అవన్నీ వ్యక్తమైనవి అని చెప్పాడు. మరి ఈ బ్రహ్మాండం గురించి ఎలా తెలుసుకుంటాము, దానికి రెండో దానికి వచ్చున్నాడు. ఏంటది, అది పిండాండం. పిండాండం అంటే ఎవరు జీవుళ్ళం మనము. మనకేముంది, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం, మన దగ్గర మనసు ఉంది, బుద్ధి ఉంది. ఈ మనసు బుద్ధి ఏమనుకుంటోంది, ఇప్పటిదాకా ఏమనుకుంటోంది, ఈ జీవితమే సత్యం, నా అంత గొప్పది లేదు, అదిగో వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, ఈ భేదభావంతో గిలగిలా కొట్టుకుంటూ ఈ ఐడెంటిటీతో బతికేడుస్తున్నాం. ఏం చేసినా ఐడెంటిటీనే. ఎక్కడికన్నా పోయినాము, ఎందుకు పోయినాము, భగవతత్వాన్ని తెలుసుకోవడానికి పోయినాము. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత భగవతత్వం కోసం మనం వెళ్ళామా, చెయ్యము, మళ్ళీ ఐడెంటిటీ. అంటే ఏంటి, అది ఎవరి తప్పు కాదు జీవలక్షణం. ధ్యానం చేయడానికి అక్కడికి పోతారు, మళ్ళీ షాపింగ్కి వేరే ఊరు పోతారు. నువ్వు పోయింది ఎందుకు అంటే పోయిన పని మర్చిపోతామన్నమాట, అది మన లక్షణం అన్నమాట. సో ఇప్పుడు అది ఏంటి, దానికి ఏం చెప్పాడు ఆయన, ఇప్పుడు అక్కడ గట్టిగా ఘనీభవించినట్టు పడున్నవి ఏమన్నాడు, పంచభూతాలు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, పంచకోశాలు చెప్పాడు. పంచకోశాలు అంటే ఎవరివి, మనవి. ఏంటి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి. ఈ 5ని ఇవన్నీ ఏంటి, వీటితో పాటు నీకు ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, నీ శరీరం ఉంది, నీ ప్రాణం ఉంది, నీ మనసు ఉంది. వీటిని నడిపిస్తున్నది మాత్రం ఎవరు, ఇవన్నీ వాటంతట అవి నడవడం లేదు. ఇప్పుడు కళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నాను, నా అంతటా నేను ఆ నోరు మాట్లాడుతుందా, మాట్లాడటల్లా. లోపల ఉన్నటువంటి ఒక జ్ఞానమో, ఒక బుద్ధో, ఒక ఆలోచన, ఒక మనస్సో ఎక్స్ప్రెస్ చేయిస్తుంది. అంటే ఏంటి, నీకు తెలియని ఒక నిరాకారమైనటువంటి స్థితి ఒక లోపల ఒకటి ఉన్నది. దాన్ని ఉపయోగించి దాన్ని దీపంగా పట్టుకొని జ్ఞానం అర్థం చేసుకుంటే నీకు విషయం అంతా అర్థమైపోతుంది. మాకు అర్థమైంది, నీ జ్ఞానాన్ని ఉపయోగించు అన్నాడు. ఈ జ్ఞానం ఉపయోగించాల్సింది ఎవరు, మళ్ళీ మనమే, జీవుళ్ళమే.
పంచభూతాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయం తెలిసినా ఏం తెలిసినా ఎవరికి ఉంటుంది? జీవుళ్ళు అన్నారు. దీనికి ఏం పేరు పెట్టాడు ఆయన? దీప పంచకం అని పెట్టాడు. ఈరోజు మనం మాట్లాడుతున్నది ఏంటి? నిజం చెప్పాలంటే ఈ దీప పంచకంలో చివరి టాపిక్ నాటక దీపం చెప్పాడు. నాటక దీపం గురించి చెప్పారు. ఏం చెప్పారు ఈ నాటక దీపం గురించి? 2 టాక్లు నడిచినవి, అంటే 26 శ్లోకాలేట. ఎంత వండర్ఫుల్గా ఉందంటే మొత్తం ఎంటైర్ వేదాంతం అంతా, పరమాత్మతత్వం అంతా ఇందులో చెప్పేశాడు. ఇప్పుడు ఈ పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాల సంగతి కానీ వీటికి కానీ తెలుస్తున్నది ఎవరికంటాడు? మన బుద్ధికి అంటాడు. దీనికి ఆయన ఏం చెప్పాడు? సృష్టి మొత్తంలో ఇప్పుడు ఏంటయ్యా ఈ బాధ అంతా ఎవరయ్యా అంటే, బాధ లేదు, గొంగూరు లేదు, నువ్వు నెత్తినేసుకొని కూర్చున్నావు, దానికి అధ్యారోపణం అంటాడు. అధ్యారోపణం అంటే ఏంటి? సృష్టి జరగను లేదు, అసలు జీవుడు లేడు, సృష్టి జరిగింది ఉన్నది అన్నట్టు నువ్వంతా నెత్తినేసుకున్నావు, ఇదంతా ఏం లేదు, ప్రపంచం అంతా ఘనీభవించిందని చెప్తున్నాడు కదా. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు పంచభూతాలతో తయారైనటువంటి ప్రపంచం అంతా ఘనీభవించిన ప్రపంచం నీకెట్లా ఆటంకం? నువ్వు ఆటంకం అని నువ్వు ఆలోచన చేసుకుంటూ కూర్చుంటున్నావు, అంతే కదా. నిన్నెవరైనా వచ్చి అడిగారా? నేను ఇదిగోనమ్మా, నేను చాలా ఆడుకొని తింటున్నాను, నాకు ఆహారం కూడా లేదు, కొంచెం మీరందరూ పెట్టండి అని ఎవరైనా అడిగారా? అడిగితే పెట్టు అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారని నువ్వు వెతుక్కొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకన్నీ చేయాలని చూస్తున్నావు. అంటే అర్థం ఏంటి? ప్రపంచం సత్యం అని నువ్వు అనుకుంటున్నావు. ప్రపంచం సత్యం కాదు, ఇది ఒక అనుభవం. పరమాత్మ తత్వమే అనుభవం కోసం చీమ నుంచి కొండ దాకా ఈ జన్మ వ్యక్తం చేయడం జరిగింది అంటాడు. అనుభవాలన్నీ ఎవరికని చెప్తున్నారు? జీవుడికని కూడా చెప్పటల్లా. నువ్వు లేవు, నీ శరీరం లేదు, నీ ప్రాణం లేదు, నీ మనసు లేదు, ఏమీ లేదు. ఉన్నదంతా ఏంటి? ఉన్నదంతా జ్ఞానమే, ఉన్నదంతా పరమాత్మతత్వమే. మరి జ్ఞానాన్ని ఆపుతున్నది ఏది అంటే దానికి ఏం చెప్తారంటే అహమును తర్వాత ఇదం అంటాడు. అహం అంటే ఏంటి? నేను. ఇదం అంటే ఏంటి? ఇది. ఏంటిది? నీకు కనపడుతున్నది ఏంటి అంటే సమస్యల్లో ఎవరు? జీవుడు, ప్రపంచం. జీవుడు అంటే ఎవరు? జీవుడు అంటే కూడా ఏం లేదు, నేను కర్త అనుకున్న వాడికి ప్రాబ్లం. నేను ఇది చేశాను అంటే నాకు ఇది ఫలితం రాకపోతే నాకు టెన్షన్ వస్తుంది. కేసు నా అంత గొప్పగా ఎవరు వాదించలేదు, నేను డెఫినెట్గా గెలిపిస్తాను, అంతా నాదేను, ఇదిగో తీసుకురామంత ఫీజు అని గోలబెట్టి చేశామనుకో, అది ఏదన్నా పొరపాటున పోయిందనుకో, అప్పుడు ఏంటి? ఇంత నేను చేశాను కదా, ఇక్కడ ఏదో సమస్య జరిగింది, వాళ్ళు ఏదో పని చేశారు, వీళ్ళు ఏదో అయినారు, ఇవన్నీ వెళ్ళిపోతాయి. నీ కర్తవ్యాన్ని నువ్వు కర్తగా వ్యక్తం చేయవాకు, జరిగిపోతుంది అంతే. అంటే ఏంటి? ఎందుకు ఎలా వాడారు ఆ జరిగిపోతుందనే పదం కూడా? పరమాత్మతత్వం ఉండడం ఉన్నదంతే. ఆ ఉండడానికి రిఫరెన్స్ లేదు. ఉండడం అంటే ఏంటి? అది నిరాకారం, నిరంజనం, తర్వాత తుది లేదు, మొదలు లేదు, అటువంటి పరమాత్మతత్వం. ఈ ఉండడం అనే విషయం ఎవరికి అవగాహనకు ఉంది? జ్ఞానానికి ఉంది. ఆ జ్ఞానం కూడా నిరాకారమే. అంటే లోపల ఉన్నటువంటి నేను కూడా నిరాకారమే, అది కూడా జ్ఞానం, అది కూడా దానికేం పేరు ఊరు లేదు. మరి సమస్యల ఎవరికి? ఈ నేనుని వెనక్కి పడేసి దాని పేరు ప్రత్యేగాత్మ అంటారు. నేను ఉన్నది, అది దానికి అన్నీ తెలుసు, సాక్షిగా జరుగుతుంది. లేకపోతే సృష్టి మళ్ళీ వ్యక్తం అవ్వడము, లేకపోతే కర్మ, గీత, రాత, ప్రారంభాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? లోపల దానికి అన్నీ తెలుసు. కానీ ఇదేం చేసింది? ఈ నాదే సత్యము, ఈ ప్రపంచమే సత్యమని ఈ నేనుని పట్టించుకోకుండా లోపల చెప్తూనే ఉంటుంది. అది ఏదన్నా మనం ఒక తప్పు పని చేసామంటే లోపల నుంచి విపరీతమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఆలోచనలు వస్తాయి? ఆ లోపల ఉన్న నేను చెప్తుంటుంది, ఇదిగో నువ్వు ఈ టైంలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, నువ్వు ఇలా మాట్లాడడం తప్పు కాదు, వాళ్ళు మాట్లాడినా నువ్వు మాట్లాడకూడదు అని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం? అహం కదా. అహం అంటే నేను, నాదే కదా, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, వాళ్ళు అలా చేయొచ్చా అని మళ్ళీ మనం రివర్స్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇంకా ఏమెళ్తాం? ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచించి ఈ సంస్కారాలు గట్టిపడి లోపల వాసనలు అయిపోయి అవి అన్నీ ఘనీభవించేస్తాయి అన్నమాట. ఘనీభవించడం అంటే పంచభూతాలు ఎలా అయితే ఘనీభవించాయో మనలో కూడా మన ఆలోచనలు, మన సంస్కారాలు, వాసనలు పంచభూతాలు ఎంత గట్టిగా ఘనీభవించాయో అలా ఘనీభవించాయి. వీటికి ఆయన ఏం చెప్తారు? పాపం వాళ్ళు చెప్పేది ఏంటి? ఘనీభవించేదాన్ని పలచన చేసుకో. ఎవరు చెప్పినా సాధన విషయంలో ఒకటే తేడా, ఎవ్వరేం చెప్పరు. ఇంకొకళ్ళు ఏంటి, నువ్వు వాటిని వదిలించుకోమని ఒకళ్ళు చెబితే, లేకపోతే నేనున్నాను నన్ను గుర్తుపెట్టుకొని పోతాయని ఇంకొకళ్ళు అంటే, ఆ ఘనీభవించినటువంటి మన ఆలోచనలు, మన వాసనలు, వాటిని పలచన చేసుకోవాలి. అది ఎవరికి తెలుస్తుంది? లోపల తర్వాత ఇంకొకటి కూడా ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంటారు. లోపల బయట అని మాట్లాడుతుంటారు. లోపల బయట మధ్యలో కట్టింది ఏంటి? ఇప్పుడు ఈ రూమ్లో నేనున్నాను, ఆ రూమ్కి ఈ రూమ్కి డిఫరెన్స్ ఏముంది? మధ్యలో ఉన్నది గోడ తీసేస్తే ఆ రూము ఈ రూము ఒకటే. ఇప్పుడు ఆకాశంలో ఉన్న స్పేసు, తర్వాత భూమి మీద ఉన్న మనం కూర్చున్న స్పేసు ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. అందుకే ఎన్ని పదాలు వాడారంటే వీళ్ళు. కుండ అనే పదం వాడారు. కుండ అంటే ఏంది? కుండ ఉంది, కుండలో ఖాళీ ఉంటే కదా నీళ్లు పోసావు, ఆ కుండ లాంటిది మన శరీరం అంటాడు. అంటే ఏంటి? ఆ గోడ, కుండ ఇవన్నీ ఎవరు? మనమే. అంటే చిన్న దాంట్లో పెట్టుకొని కూర్చున్నాం. కుండ పొరపాటు పగిలిన తర్వాత ఏమవుతుంది? కుండను తీసుకెళ్ళి
డస్ట్బిన్లో పడేస్తాము. అంటే మన శరీరం కూడా దగ్గర తీసుకెళ్తాము, కాల్చడమో ఏదో ఒకటి చేసేస్తారు. దాంట్లో ఉన్న ఖాళీ ఉంది కదా, ఆ లోపల ఉన్న ఖాళీలో వచ్చి కూర్చున్న ఖాళీ లాంటిది ఉంది కదా ప్రాణం, అది వెళ్ళి మళ్ళీ ఖాళీలో కలిసిపోతుంది. నథింగ్ ఎల్స్, అంతకంటే ఏమీ లేదు. అంటే ఖాళీలో కలిసిపోతుంది. అందుకని అద్వైత వేదాంతంలో 4 వాడతాడు. బంగారం అంటాడు, తాడు అంటారు, నీళ్లు అంటారు, తర్వాత మట్టి అంటారు. అంటే ఏంటి? కుండ తయారు కావడానికి వాడిన పదార్థం ఏంటి? ఆ పదార్థాన్ని ఎవరన్నా సృష్టించారా? మట్టి ఆల్రెడీ ఉంది. ఆ మట్టి కుండగా అయింది. కుండ పని అయిపోయింది, కుండ పగిలిపోయింది. అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి? తాడు ఉంది. యాక్చువల్గా ఉన్నది తాడే, కానీ మన ఊహలు కల్పనల వల్ల మళ్ళీ ఊహలు కల్పనలంతా ఎవరు? మన బుద్ధే. అంటే ఏంటి? అది అయ్యి ఉండొచ్చు కదా, పావులాగా ఇట్లా తోక గదులుతోంది, ఇలా పైకి బుస్సలు లేచినట్టు కనపడుతుంది. ఇవన్నీ ఎదవ ఊహలన్నీ పెట్టుకొని, కల్పనలన్నీ చేసుకొని, ఒకదాన్ని కల్పించుకొని, వాటిని దుఃఖపడుతూ చివరికి ఏదైనా ఒక దీపం తీసుకొని పోతాం. లేదంటే దీపం తీసుకొని పోవటం, ఎవరో పక్కనున్న వాళ్ళు చెప్పటం, ఏం పిచ్చోడా అక్కడ పాము ఉంది, ఎక్కడ ఉంది, తాడైతే నీకు బుద్ధి ఉందా అని అడిగితే, ఓహో నిజమే కదా పాము కదా అని ఈ పడ్డ కష్టం అంతా మర్చిపోయి పాము తాడే కదా అనుకుంటాం. ఆ తాడే కదా అని కనుక్కోవటానికి చేసేదే సాధన. అంతకంటే ఇంకా వేరే సాధన అంటే ఏమి లేదు. ఉన్నది అదే. ఎక్కడున్నది? సర్వత్రా ఉన్నది, మనతో కూడా ఉన్నది. కానీ మన బుద్ధి లిమిటెడ్గా పెట్టుకొని తాడును పాము అనుకొని కూర్చొని టెన్షన్ పడుతుంది అని అదొక ఉదాహరణ చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు? బంగారం చెప్తాడు. బంగారం ఏంటి? బంగారం ఉంది. ఆ బంగారంలో ఇప్పుడు ఏదో 4 గాజులు ఉన్నాయి, ఇవి బాగలేదు, ఇంకోటి ఏదైనా కలిపేసి ఇంకోటి చేయించుకుందాము అని అనుకున్నాము. తీసుకెళ్ళి వాళ్ళకి విశ్వబ్రాహ్మణులకి ఇస్తే బంగారం చేసి మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాము? ఈ 4 గాజులు ఎక్కడవండి అని అంటాము. మొన్న చేయించుకున్నాం అంటాము. ఎట్లొచ్చినాయి నీకు ఈ 4 గాజులు? ఆ బంగారంలోనే ఇంకా వచ్చింది. అంటే బంగారం మారట్లే, గాజులు మారుతున్నాయి. అదే బంగారంతో గాజులు చేయించుకుంటాం, ముక్కుపుడకు చేయించుకుంటాం, వడ్రాణం చేయించుకుంటాం, అన్నీ చేయించుకుంటాం. అంటే ఏంటి? ఉన్న పదార్థం ఒకటే, దాన్ని వస్తుతంత్రం అన్నాడు నిన్న మనం విన్న టాక్లో. వస్తుతంత్రం. కానీ ఇప్పుడు మనని పనిచేస్తున్నది ఏంటి? వస్తుతంత్రం అని మనకి తెలుసు కానీ ఆచరణకు వచ్చేటప్పటికి కంప్లీట్గా నమ్మం. ఎందుకు? ఆ వస్తుతంత్రాన్ని ఈ బుద్ధితంత్రం డామినేట్ చేసి పడేసింది. ఉన్నదంతా ఇదే సత్యం అని పెట్టుకొని గట్టిగా కూర్చున్నాం కదా. ఎవరన్నా కాదమ్మా ఇలా ఆలోచించండి అంటే కూడా పొరపాటును కూడా ఆలోచించరు. మీరే అబ్జర్వ్ చేయండి. అసలు మరీ వయసు పెరిగే కొద్దీ అసలు ఆలోచించడం. అందుకని మన అన్ని ఆశ్రమాల్లో ఇప్పుడు యూత్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వాళ్ళనేదో ఉద్ధరిద్దామని కాదు, చెప్పింది కనీసం వాళ్ళు అర్థం చేసుకుంటారు పాపం. ఓహో ఇది ఉంది కదా, ఇలా చెయ్యొచ్చు కదా అంటారు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళ ఈ అహం పెరిగిన తర్వాత నేను నాదే అన్న తర్వాత ఎవరు చెప్పినా అసలు కనీసం వినడానికి ఆలోచన చేయడానికి కూడా ఒప్పరు. అంతే సృష్టి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? ఇంకోటి ఇది వాడతారు. ఇప్పుడు ఈ చెప్పిన నాటక దీపంలో కూడా వాడింది అలానే వాడారు. ఏం వాడారు నాటక దీపంలో? నిన్న మాట్లాడాం కదా, ఒక తెర ఉంది, ఒక నర్తకి డ్యాన్స్ వేసుకుంటూ వచ్చింది, పైన ఒక లైట్ వెలుగుతుంది అని. ఆ వెలుగుతున్న లైట్ ఏంటి? అది కూటస్థం అన్నాడు. కూటస్థం అంటే అదే భగవతత్వం. ఆ లైట్ వెలుగిస్తుంది తప్ప నువ్వు ఉన్నావా లైట్ కింద, నర్తకుందా, జనం ఉన్నారా, నాటకం జరుగుతుందా లేదా అనేటువంటి విషయం లేదు. అది భగవంతుడిచ్చినటువంటి అదే పరమాత్మతత్వం అన్నా భగవతత్వం అన్నా, లేకపోతే ఏ పేరు పెట్టినా అంటే ఉండడం. అంటే ఏంటి? ఉండడం ఉన్నది. ఆ ఉండడం అనేది తెలుసుకోవాల్సింది మనమే. కానీ మన బుద్ధి ఏం చేస్తుంది? తెలుసుకోదు. దాని లక్షణం ఏంటి? ఈ జీవత్వ లక్షణం ఏంటి? అంత నేను, నా కర్మ, నా ఫలితం, నా లాభం అంటారు కదా. దానికి కారణం కూడా ఎవరు తప్పు లేదంటాడు, అజ్ఞానం అంటాడు. అజ్ఞానం. అట్లాగే సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏమంటాడు? అవిద్య, మాయ అంటాడు. అంటే యాక్చువల్గా అవన్నీ కూడా ఏమీ లేవు, నీకొక్కదానికే అవన్నీ ఉన్నట్టు కనపడుతున్నాయి అంటాడు. అంతే కదా. ఇప్పుడు నాకేముందో అవే కనిపిస్తున్నాయి కదా. ఇంత పెద్ద 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళంతా నాకేమైనా కనపడుతున్నారా? నేను సృష్టించుకున్న నా ఈ బుజ్జి మనుషులే కనపడుతున్నారు. మా అమ్మ, మా నాన్న, నా భర్త, నా పిల్లలు, మా చెల్లెలు, అంతే. మా వాళ్ళు అంటుంటారు మీది చాలా చిన్న ప్రపంచం, అందులోనే కొట్టుకుంటుంటారు. అలాగే ఇంకా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళవెంత అనుభవాలు, రకరకాల మనుషుల్ని హ్యాండిల్ చేసుకుంటూ. కానీ అందరూ అంటే మనుషులందరూ ఒకటే, ఏం పెద్ద డిఫరెన్సెస్ లేవు. కాకపోతే ఏంటంటే అందరినీ కలుపుకొని సర్దుకొని పోతున్నప్పుడు రావాలి అంటే దాన్నే స్థితప్రజ్ఞత అన్నాడు, సమస్థితి అన్నాడు. తర్వాత ఇంకో పదం కూడా ఏదో వాడారబ్బా, స్వస్థత అన్నాడు. మీకు స్వస్థత చేకూరిందా అంటుంటారు. స్వస్థత చాలామంది అంటుంటారు. స్వస్థత అంటే కూడా ఏం లేదు, అంటే ఏంటి? ఆ బ్యాలెన్స్ స్థితి అన్నమాట. అది నీకు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది నీకు బ్యాలెన్స్ స్థితి? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఈ కూటస్థంలో ఈ నర్తకు వచ్చింది, వెళుతుంది పోతుంది అన్నా కదా. నర్తకి అంటే ఎవరు? మన బుద్ధి ఇక్కడ ఏమీ లేదు, ఆ లైట్ వల్లనే నేను ఉన్నాను అటువంటి వ్యవహారం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు విషయాన్ని గ్రహిస్తావు.
అంటే ఏంటి, లోపల ఉన్నటువంటి జ్ఞానం అంటే దానికి అది ఎలా ఉంటుంది అని చెప్పడానికి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవస్థాత్రయంలో మనం నిద్రపోతున్నప్పుడు ఉన్న స్థితి, నిద్రలో మనతో ఉన్నది ఎవరు, పరమాత్మతత్వం. అట్లాగే ఆకాశం చూస్తావు, దానికి ఏం అఖండం అంటాం, అంటే దానికి ఏం ఖండాలు లేవు, ఎటుపోయినా ఉండేది ఆకాశమే ఉంటుంది. అటువంటి పరమాత్మతత్వం నీ బుద్ధి లిమిటెడ్ చేసుకొని అనవసరంగా బాధపడుతున్నావు. అసలు ఇక్కడ నువ్వు నిజం చెప్పాలంటే నీ జీవత్వం కూడా లేదు, ప్రపంచం కూడా లేదు, నీకు కనిపిస్తుంది, నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి నీకు కనిపిస్తుంది. కాబట్టి నువ్వు చెయ్యాల్సింది కూడా ఇక్కడ ఏం లేదు, నీ దృష్టి మార్చుకో. దృష్టి మార్చుకునేది ఎవరు, మళ్ళీ జ్ఞానం. నీ అంటే ఏంటి, పరమాత్మ. ఇప్పుడు నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తున్నాయి, కానీ ఇవన్నీ చేస్తున్నదంతా ఎవరు, బుద్ధి. నీకేది చూపిస్తే అది నువ్వు చూస్తున్నావు. వాటిని నాటకంగా ఒక పరమాత్మతత్వం వేషం ఉన్నటువంటి ఒక డ్రామాలాగా చూస్తూ లోపల ఉన్నది పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించు. తర్వాత చాలామంది మన వాళ్ళు మాట్లాడుతుంటారు, సాక్షి అంటారు, యాక్సెప్టెన్స్ అంటారు. యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి, జరిగిన తర్వాత వాళ్ళు చేసింది చెడ్డ పని, నేను వాళ్ళని అంగీకరిస్తున్నాను అని మన అహం పడడం కాదు. యాక్సెప్టెన్స్ అంటే మళ్ళీ అది కాదు, అది నిజంగా అర్థం. అబ్జర్వర్ అన్నా, సాక్షి అన్నా, ఆ తర్వాత ఎక్స్పీరియన్సర్ అన్నా, ఇవన్నీ లేకుండా ఉండేటువంటి స్థితిని సాక్షితత్వం అంటారు. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, నువ్వు చూస్తావు కానీ నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వవు. నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నవేంటి, నీ శరీరము, నీ మాట, నీ మనస్సు, నీ చేత, అవన్నీ కూడా చేస్తున్నాయి అంటే మళ్ళీ నీ మనసు వచ్చేస్తే సీన్లోకి వస్తుంది. అందుకని నీ మాటలు ఆగిపోవాలి, ఆగిపోయి వాటిని చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే ఏంటి, జరిగిపోయేవన్నీ జరిగిపోతూనే ఉంటాయి, నువ్వు చెయ్యవు కానీ జరిగిపోతూ ఉంటుంది. నేను చేస్తున్నాను అంటే మళ్ళీ దానికి సంబంధించిన లాభ నష్టాలు వస్తుంది. సాక్షి పనిచేయడు. సాక్షి పనిచేయడు అంటే ఏంటి, పరమాత్మతత్వం సాక్షి. మరి ఆ సాక్షి తత్వానికి రావాలి అంటే మరి నేను ఎలా వస్తాను అంటాడు. దానికేనయ్యా ఉపనిషత్తులు హాయిగా చదువుకో. నువ్వు చదువుకోవటం రాకపోతే గురువులు ఎవరైనా చెప్పింది విను. ఊరికి నేను వినడం కాదు, దాన్ని మననం చేసుకో, విచారణ చెయ్యి. చేసిన తర్వాత ధ్యానస్థితిలో ఉండు, నిధిధ్యాస ఉండు. అంటే మళ్ళీ చెయ్యడం కాదు, ఉండడం. వాళ్ళు ఏం చెప్పినా అద్వైత వేదాంతంలో చెయ్యడం అనే పదం వాడావు అంటే నాది వచ్చేస్తుంది, శరీరం వస్తుంది. చెయ్యటం అనేది లేదు, ఉండడం. ఉండడం, చూడడం అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ కాదు, ప్యాసివ్ వాయిస్ వాడాలి అంతే. అన్నిటికీ యాక్టివ్ వాయిస్ వాడకుండా ప్యాసివ్ వాయిస్ అంటే పని చేయబడడం, జరిగిపోయింది అంటే ఈ నేను అనేటువంటి పదార్థాన్ని నాది దృష్టిలో చూడకుండా నేనుగా చూసుకుంటూ సాక్షాత్కారం అన్నాడు. నేను చెప్పాను కదా, నాకు కొత్తగా బల్బు వెలిగింది. సాక్షాత్కారం అంటే ఏంటి, సాక్షాత్కారం అంటే ఏం లేదు, సాక్షితత్వంగా ఉండడం. ఎప్పుడైతే సాక్షితత్వంగా ఉన్నావో అది భగవత్ అనుభవం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి ఇవన్నీ సాక్షితత్వం ఉన్నావు కదా, మరి నాకు ఎట్లా అనుభవం వస్తుంది అంటే, ఏం అనుభవం అంటూ ఏం లేదు. నువ్వేంటి ఆ స్థితిలో ఉండడం అనేది నువ్వు అలవాటు చేసుకుంటూ దానికోసం చూస్తూ వెళ్ళు అన్న పదంలో చెప్పటం జరిగింది. అంటే ఏంటి, అంతా ఇంకా ఎక్స్ట్రీమ్ ఏం చెప్తాడో తెలుసా, ఈ ఋషులు నాటకమే, అంటే ఈ ఋషులు నాటకమే, ఈ పంచకోశాలు నాటకమే, ఈ పంచభూతాలు నాటకమే, ఈ పంచకోశ వివేకం నాటకమే, ఈ వివేక పంచదశి కూడా నాటకమే, ఆ విద్యారణ్య స్వామి వారు నాటకమే. అది విని నేనేదో అర్థం చేసుకున్నానని నేను చెప్తున్నది కూడా నాటకమే. అందుకని నాటకం అంటే అర్థం ఏంటి, వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు అంటే నాది బయటకు వచ్చి నిన్ను టెన్షన్ పెట్టేస్తుంది. నాటకం అంటే ఏంటి, అర్థమైంది కాకపోతే కాలేదు, అరే వింటాము అంటే ఏంటి, రిలాక్సింగ్ స్టేజ్. ఎప్పుడైతే మనం రిలాక్సింగ్ స్టేజ్లో ఉంటామో మన మీద ముద్రలు పడవు. ముద్రలన్నీ ఎవరికి, ఇప్పుడు ఇంతసేపు చెప్పింది నిజం చెప్పాలంటే మీరు ఏ ఫిలాసఫీ అయినా చూడండి, పంచభూతాలు, పంచకోశాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటిని దాటి ఏం చెప్పలే. ఇంకా వాళ్ళే ఈ చివరికి ఏం చెప్పారు, ఆ పరమాత్మతత్వం అనేది మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలతో కనుక్కునేది కాదు, అది ఉండడం అనేది ఉన్నది, దాన్ని దాటి కనుక్కోవాలి అన్నాడు. దాన్ని దాటి కనుక్కోవాలి అంటే ఏంటి, మనం కూడా నిరాకారంగా మారాలి. అంటే ఏంటి, మన వాళ్ళు అంటుంటారు కదా ఇంటీరియర్ అంటే ఏం లేదు, మనం కూడా లోపల బయట ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు ఇందాక చెప్పిన కుండ పోతే ఉండేది ఆకాశమే కదా, లోపల బయట ఉండేటువంటి స్థితి అనేటువంటి అవగాహనతో ఉండడమే, అంతకంటే ఇంకేమీ లేదు. దాన్నే లోపల బయట అబ్జర్వ్ చేసుకోండి. బయట పనిచేస్తున్నదంతా పదార్థాలు, లోపల వస్తున్న వల్ల ఆలోచనలు. మనం చాలా వరకు లోపల కూడా మనసు మాట్లాడుకుంటూనే ఉంటాం. మౌనం అంటే మనం బయట మాట్లాడద్దు అని అనుకుంటాం, కాదు, లోపల కూడా మనకి సంభాషణ జరుగుతూనే ఉంటుంది. మీరు పరిశీలించుకుందాం, మనమే లోపల మాట్లాడుకుంటున్నామా, ఆలోచన చేస్తున్నామా, లేకపోతే భగవతత్వంతో కనెక్ట్ అయి ఉన్నామా అనేటువంటి విషయం ఎవరి అనుభవం, ఎవరి అవగాహన వాళ్ళదే తప్ప ఒకళ్ళకి ఏమీ అనుభవాలు సంబంధం లేదు.
సాక్షిగా అంటే ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి, సాక్షిగా ఉండు అంటే ఏంటి, మనసు మీద ఎక్కువ ముద్రలు వేసుకోకుండా హాయిగా ప్రశాంతంగా జరిగేదంతా జరుగుతుంది. మన రోల్ ఏదన్నా ఉందా జరుగుతుంది, మన రోల్ ఏం లేదా నమస్కారం హ్యాపీగా ఉన్నా అని అనుకుంటూ ఉండడం అంతే తప్ప నన్ను వాళ్ళు పిలవలేదు, వీళ్ళు పిలిచారే, వాళ్ళే వీళ్ళే ఇటువంటివన్నీ అవసరం లేదు. ఎక్కడికి పోయినా ఏం లేదు. ఇదే ఆధ్యాత్మిక సాధన. మనని మనం పరిశీలించుకుంటూ, మనం ఏమీ మాట్లాడుకుంటా, మనం కంటితోటి అన్నీ అబ్జర్వ్ చేస్తూ, నోరు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అవసరమా కాదా అనేటువంటి విచారణ చేసుకుంటూ ఉంటూ, అట్లాగే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి, జ్ఞానశక్తిని ఈ రెండింటిని సక్రమంగా ఉపయోగించుకుంటూ, జ్ఞానశక్తి అంటే మన ఆలోచనని కనుక సక్రమంగా ఉపయోగిస్తే మన ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రాణశక్తి అంటే ఏంటి, కదులుతూ ఉంటుంది. కదిలేది పరమాత్మతత్వం. మూమెంట్ థింకింగ్ అంటుంటారు కదా, ఈ మూమెంట్ థింకింగ్ ఉన్నది జీవాత్మ. జీవుడే కదిలేవాడు, పరమాత్మతత్వం కదలదు. మనం కూడా ఈ కదలడము, ఆలోచించడము పరిస్థితిలో నుంచి మానిపోయి ఏమీ కదలకుండా అంటే శరీరం కదలచ్చు, తినచ్చు, ఉండొచ్చు, అవన్నీ కాదు. మానసికంగా లోపల ఏమి కదలకుండా ఉండేటువంటి ఒక స్థితిని పెట్టుకోగలిగితే దాన్ని కండిషన్ అన్నారు. స్థితి అంటే ఏమీ లేదు, ఏవో నేను అక్కడికి వెళ్ళాను, అక్కడికి వచ్చింది, హిమాలయాలు చూశాను, కొండ మీద కూర్చున్నాను, నేను నక్షత్ర మండలానికి ప్రయాణం చేశానని ఆ మహానుభావులు ఎవ్వరూ ఉపనిషత్తుల్లో చెప్పాల. వీళ్ళ కల్పనలు, ఊహలే. స్థితిలో ఉండడం అంటే ఏ ఆలోచన లేనటువంటి, ఆనందము లేనటువంటి ఒక నిర్వికల్పమైన స్థితి. అంటే నేను ఎక్కడికో పోయి ఏదో చెయ్యాలి అంటే టైము స్పేర్ చేయాలి, నేను పోవాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ లేనటువంటి ఒక రకమైనటువంటి స్థితిలో ఉండగలగటమే భగవతత్వం యొక్క స్థితి అంటాడు. దానికి మరి చేసుకుంటూ పోవడమే అప్పుడు నువ్వు సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అవడం అంటే సాక్షితత్వంగా ఉంటావు అని ఈరోజు నాటక దీపంలో చెప్పుతూ అంతా ఇది నాటకం తప్ప అంటే ఏంటి, అల్టిమేట్ పాపం ఆ మహానుభావుడు చెప్పింది ఏం లేదు, ఉండడం ఉన్నది పరమాత్మతత్వం. అది మన స్ఫురణకి అంటే మన జ్ఞానానికి తెలుస్తోంది. ఆ జ్ఞానమే మనము, అది కూడా నిరాకారమే. ఆది ఇది అన్ని వేరు ఇన్ని రకాలు రేవు, ఉన్నదంతా ఒకటే. కాకపోతే ఏంటంటే ఈ భేదాలన్నీ మన కల్పనలు, ఊహలు పెట్టుకొని వాటికి అనుగుణంగా ఇంకా దుఃఖపడుతూ ఉన్నాము. అవన్నీ ఉంటాయి, ఉండవు అని కాదు, అందుకని ఉంటాయి. కాకపోతే నువ్వు ఇండిఫరెంట్గా ఉంటూ జస్ట్ చూడడం వరకే చూస్తూ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండు అన్నట్టుగా ఈరోజు వేదాంత పంచదశలో ఈ నాటక దీపాన్ని పూర్తి చేశారు. చూద్దాం రేపు ఆనంద పంచకం ఉంది, ఇంకా ఒక 5 టాపిక్స్ ఏం చెప్తారో చూద్దాం. నమస్తే.